గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పోలింగ్ రోజు పాతబస్తీ పురాణపూల్లో దాడుల కారణంగా రీపోలింగ్ రేపు జరగనుండగా ఓట్ల లెక్కింపును సాయంత్రానికి మార్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పోలింగ్ రోజు పాతబస్తీ పురాణపూల్లో దాడుల కారణంగా రీపోలింగ్ రేపు జరగనుండగా ఓట్ల లెక్కింపును సాయంత్రానికి మార్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పోలింగ్ రోజు పాతబస్తీ పురాణపూల్లో దాడుల కారణంగా రీపోలింగ్ రేపు జరగనుండగా ఓట్ల లెక్కింపును సాయంత్రానికి మార్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పోలింగ్ రోజు పాతబస్తీ పురాణపూల్లో దాడుల కారణంగా రీపోలింగ్ రేపు జరగనుండగా ఓట్ల లెక్కింపును సాయంత్రానికి మార్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పోలింగ్ రోజు పాతబస్తీ పురాణపూల్లో దాడుల కారణంగా రీపోలింగ్ రేపు జరగనుండగా ఓట్ల లెక్కింపును సాయంత్రానికి మార్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో తొలుత అవి చాలా చిన్నవిగా భావించినప్పటికీ ఆ తర్వాత వస్తున్న వీడియో క్లిప్పింగ్స్, అదేవిధంగా పోలీసుల విచారణ, ఎన్నికల సంఘం దర్యాప్తులో కూడా చాలా విపరీతమైన పరిణామాలు, విపరీతమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడెక్కడ ఏం జరిగాయి, ఎన్ని అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అంశాలపైన అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా పాతబస్తీ పురాణపూల్ డివిజన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవ సృష్టించి పోలీసులు అధికారుల యొక్క కాన్సన్ట్రేషన్ ని వేరే వైపు మళ్లించి రిగ్గింగ్ పాల్పడ్డారని చెప్పని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పురాణపూల్లో దాదాపుగా 50 పోలింగ్ బూత్లో రేపు ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. రాత్రి బాగా పొద్దుపోయాక 12 గంటల సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి రేపు ఉదయం నుంచి పోలింగ్ జరగాల్సిన నేపథ్యంలో ఒకేసారి పోలింగ్ జరపకూడదు కాబట్టి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత పురాణపూల్లో ఓట్లు నిర్వహిస్తే ఈ రిజల్ట్స్ యొక్క ప్రభావం ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ముందే పోలింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని చెప్పని నిర్ణయించారు. ఆ మేరకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తే 5 గంటల తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 గంటల కల్లా పురాణపూల్ లో రీకౌంటింగ్ కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఈ ప్రభావం అక్కడ ఉండదని చెప్పని అధికారులు భావించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా అధికారికంగా దానికి ఆమోదముద్ర పడాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తో కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ చర్చించిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. మొత్తం మీద ఈ ఊహించిన విధంగా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు తొలి ఫలితం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1350 మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పురాణపూల్ రీపోలింగ్ సందర్భంగా ప్రస్తుతం దీన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ధన్యవాదాలు నారాయణ.